హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా తీసుకున్నారు లాస్ట్ ఫ్రైడే ట్రేడ్? యాక్చువల్లీ అయితే ఆసమ్ వెళ్ళినట్టే నాకు అనిపించింది మార్కెట్. లైక్ మన ప్రతి లెవెల్ రెస్పెక్ట్ చేసింది అండ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ మూవే వచ్చింది. జనరల్గా ఎలా అవుతుంది, మన లెవెల్స్ మీట్ అయినా కూడా ఒకవేళ మార్కెట్లో పెద్ద పుష్ అన్నది లేకపోతే జిగ్జాగ్ మూవ్స్ అలాంటివి వస్తాయి కదా. బట్ లాస్ట్ ఫ్రైడే అలా జరగలేదు. లైక్ 2 consecutive days చాలా మంచి మూవ్మెంట్ వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ నేనైతే లాస్ట్ ఫ్రైడే నేను ట్రేడ్ తీసుకోలేకపోయాను. లైక్ ఆఫీస్ వర్క్స్ కమిట్మెంట్స్ వేరే ఉండే అనమాట. సో గమనిస్తుండే మార్కెట్ని, బట్ నేను ఎక్కడైతే ట్రేడ్ ఇనిషియేట్ చేయలేదు బికాజ్ నేను కంప్లీట్గా అటెంటివ్ లేకుండే అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్లో నేను జనరలీ ట్రేడ్ అన్నది తీసుకోను. 100% ఫోకస్ ఉంటే మాత్రమే ట్రేడ్ తీసుకుంటాను. ఎవరైనా మన లెవెల్స్ బట్టి ట్రేడ్ తీసుకొని ఉండి మంచి పాయింట్స్ వచ్చి ఉంటే మాత్రం నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా నాకు తెలియజేయండి. సో నెక్స్ట్ వీక్ అనాలిసిస్ చేసేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీక్ ఎలా జరిగింది చూద్దాము. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ ఈ వీక్ ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ అన్నది వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లోజర్ వచ్చేసి 25,790 దగ్గర ఇచ్చింది. సో రౌండ్ ఫిగర్ 25,800 వేసుకున్నాము. సో మనకి నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 26,000 ఉంటుంది. ఇంకా అది బ్రేక్ అయిన తర్వాత 26,200 అలా మనం ఇంకా ప్లస్ 200 పాయింట్స్ వేసుకొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి అయితే నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి 26,000 ఉంటుంది. అండ్ మన ప్రీవియస్ అనాలిసిస్ ఎలా వేసుకున్నాము అండ్ ఎలా మూవ్మెంట్ వచ్చిందో కూడా ఒకసారి చెక్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. సో మనం ఏమనుకున్నాము, ఒకవేళ ఇక్కడ గ్యాప్ అప్ లాంటిది ఓపెన్ అవుతే మళ్ళీ ఇక్కడ రిటర్న్ వస్తే ఈ ప్యాటర్న్ అనమాట. సో ఈ ప్యాటర్న్ అనుకున్నాము. ఇక్కడ ఏమైనా మనకు ఛాన్స్ దొరికితే ఎంట్రీ తీసుకుంటాము. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి డే హై ఉంటుంది, సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది, అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి ఇది, అండ్ ఫర్దర్ ట్రైల్ చేయాలనుకున్నాము. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ అన్నది ఈ రేంజెస్లో ఓపెన్ అయింది. రేంజెస్లో ఓపెన్ అయిన తర్వాత అనుకున్నట్టే కిందికి వచ్చి ఎగ్జాక్ట్ ఇక్కడ లిక్విడేట్ చేసుకుంది. ఇది మొత్తం ఒక జోన్ అనుకున్నాం కదా. సో ఇక్కడ మనకి లిక్విడేట్ చేసుకొని ఇమీడియట్గా మనకు ఒక క్యాండిల్ వచ్చింది కదా, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఆర్ఎల్స్ ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా కంప్లీట్గా మన టార్గెట్స్ అన్ని హిట్ అయిపోయాయి అనమాట. ఫస్ట్ టార్గెట్ ఏదైతే అనుకున్నామో డే హై, ఇది కూడా మనకి హిట్ అయిపోయింది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ జనరలీ డే హై దగ్గర కన్సాలిడేషన్ ఏమైనా జరిగితే మనం భయపడి స్టాప్ లాస్ అనేది తీసేస్తాం. బట్ ఇమీడియట్గా మన బ్రేక్అవుట్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనం లిక్విడేట్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. సో నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ వచ్చేసి మనకి ఇది ఉండే అనమాట. సో ఇక్కడ ఒక రీట్రేస్మెంట్ వచ్చింది కాబట్టి మేబీ ఇక్కడ ఎవరైనా లిక్విడేట్ చేసి ఉంటే వాళ్ళకి ఒకటి ఇక్కడ ట్రిగర్ అయిపోయేది టార్గెట్. దాని తర్వాత ఇమీడియట్ మన టార్గెట్ ఏదైతే అనుకున్నామో లైక్ 25,685 అక్కడ కూడా కొంచెం ఒక స్వింగ్ అన్నది ఫామ్ అయ్యి తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చి హై సైడ్ వెళ్ళి ఎవరైతే, అందుకే నేను చెప్తుంటాను లైక్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. చూడండి ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు ఇక్కడికి ట్రైల్ చేసుకుంటే నో స్టాప్ లాస్, ఇక్కడికి పెట్టుకున్నా నో స్టాప్ లాస్, ఇక్కడ పెట్టుకున్నా నో స్టాప్ లాస్, ఇక్కడ పెట్టుకున్నా నో స్టాప్ లాస్. ఎప్పుడైతే ఇక్కడ క్రాష్ అవుతుందో చూడండి ఎంత హ్యూజ్ క్రాష్ వచ్చిందో, మళ్ళీ లోపల సైడ్ దీనే వాలటైల్ మూవ్స్ అంటారు. వెరీ డేంజరస్ అనమాట. ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా ఆల్ టైమ్ హైస్ దగ్గర మాత్రం వస్తుంది. ఎందుకంటే ఆల్ టైమ్ హైస్ దగ్గర మనం అనుకున్నట్టు ప్రీవియస్లీ ఓవర్ బాట్ జోన్స్ అనమాట. సో అక్కడ అందరు ప్రాఫిట్ బుకింగ్స్ ట్రై చేస్తుంటారు. ఎక్కడ ఆపర్చునిటీ దొరికినా కూడా మనకి ఇలా పడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఓవర్గా సెల్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆల్ టైమ్ హైస్ దగ్గర. అండ్ ఓవర్ సేల్ ఏరియాస్ అంటే మన ఫిబొనాచి లెవెల్స్ ఉంటాయి కదా, 0.5 0.6 లెవెల్స్ ఎక్కడ నుంచి అయితే మనకు బుల్లిష్ రివర్సల్స్ వస్తాయో అలాంటి జోన్స్లలో మనం ఇలాంటి వైల్డ్ మూవ్స్ అన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అందుకే చాలా కాషియస్గా స్టాప్ లాసెస్ అన్నది ఇంపార్టెంట్. మనం ఒక ట్రెండ్ మధ్యలో ఉంటే స్టాప్ లాసెస్ని కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదు, కానీ ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ జోన్స్లో ఉంటే మాత్రం స్టాప్ లాసెస్ చాలా స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి. లేకపోతే ఒక్క రోజు చాలు మొత్తం క్యాపిటల్ ఎరోడ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వరకు ట్రైల్ చేసుకున్నా కూడా మనకు మంచి పాయింట్స్ అన్నది వచ్చేది ఫ్రెండ్స్. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ప్రతి దగ్గర రీటెస్ట్ అన్నది జరిగింది. చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ హై సైడ్ వెళ్ళి ఇక్కడ రీటెస్ట్ అన్నది వచ్చింది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ రీటెస్ట్ అన్నది వచ్చింది, ఇక్కడ కన్సాలిడేషన్ ఇచ్చేసి హై సైడ్ వెళ్ళిపోయింది అనమాట. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇంకా పర్ఫెక్ట్ మూవ్స్ అన్ని వచ్చాయి. అది అనాలిసిస్ చేసేటప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఎవరైనా మన ట్రెండ్ లెవెల్స్ బట్టి ట్రేడ్ తీసుకుని వాళ్ళకి ఏమైనా ప్రాఫిట్స్ వచ్చింటే నా కమెంట్స్ ద్వారా తెలియజేయండి. సో ఈ ఓల్డ్ లెవెల్స్ అన్ని నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీక్లీ హైలో అనేది మార్క్ చేసేసుకుందాము. అండ్ సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన వీక్లీ క్యాండిల్ మార్కింగ్స్ అనమాట. బ్లాక్ లైన్ ఏదైతే ఉందో ఇది లో అనమాట. క్యాండిల్ పైన హోవర్ చేస్తే మీకు లో అన్నది పైన వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి హై అనమాట 25,850. అండ్ ఈ ఎల్లో లైన్ ఏదైతే ఉందో అది 50% ఆఫ్ దిస్ క్యాండిల్ అనమాట. ఫిబొనాచి త్రూ మనం 0.5 లెవెల్ అనేది మార్క్ చేసుకోవచ్చు. ఎవరికైతే మార్కింగ్స్ కావాలో ఇక్కడ రైట్ సైడ్ ఉన్నాయి మనకు. అండ్ నెక్స్ట్ ట్రేడింగ్ అనాలిసిస్ అనేది చూసేసుకుందాం. సో 26,000 వచ్చేసి ఒక సైకాలజికల్ నెంబర్ అనమాట. అందుకే నేను ఇది వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్ లాగా మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను 15 minutesకి మూవ్ అవుతాను. 15 minutesకి మూవ్ అయిన తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు లైక్ మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్ దగ్గర రిజెక్షన్ అనేది వచ్చింది. అందుకే నేను ఒకటి టెంపరీ ఇప్పుడు దాన్ని బ్రేక్అవుట్ చేసి హై సైడ్ ఉన్నాం కాబట్టి టెంపరీ సపోర్ట్ లా మార్క్ చేసుకుంటున్నాను. అది వచ్చేసి 25,700 లెవెల్ అనమాట. సో మన రేపటి అనాలిసిస్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే నేను ఇలా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను.
ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగి ఫర్దర్గా హై సైడ్ అనేది మూవ్మెంట్ వచ్చింది అనుకోండి, అంటే బ్లాక్ లైన్ కనుక బ్రేక్అవుట్ ఇస్తే నేను ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 26,000 వరకు నేను ట్రైల్ చేద్దాం అనుకుంటున్నాను. సో మోస్ట్లీ 900 నుంచి కూడా మనకు రివర్సల్ అనేది రావచ్చు, మనం చెప్పలేమన్నమాట. బట్ స్టిల్ నేనైతే మాక్సిమం 26,000 వరకు వెళ్తుందన్న నమ్మకంతో నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను. మధ్యలో మన రివర్సల్స్ దొరికితే అది డిఫరెంట్, మళ్ళీ నేను స్క్వేర్ ఆఫ్ చేసేసుకుంటా, స్టాప్ లాస్ అన్నది నా టార్గెట్ అనేది మాడిఫై చేసుకొని, అంతకుమించి అయితే ఏం లేదు. వీ కెన్ ఎక్స్పెక్ట్ అనమాట, ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి మనకు 25,900 నుంచి కూడా హెవీ ఫాల్ అనేది రావచ్చు. సో వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఇంత పెద్ద క్యాండిల్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. లైక్ ఏ టైంకి ఇది 115 నుంచి 130 మధ్యలో హెవీ ఫాల్ అన్నది వచ్చింది. సో ఇలాంటి ఫాల్స్ వచ్చి కంటిన్యూషన్ కూడా రావచ్చు అనమాట. అందుకోసం అని మధ్యలో నాకు ఎక్కడైనా ట్రెండ్ చేంజ్ బిహేవియర్ కనిపిస్తే మాత్రం నేను లిక్విడేట్ చేసేసుకుంటాను పొజిషన్స్ని. బట్ నా ఫస్ట్ టార్గెట్ మాత్రం జనరల్లీ 26,000 వరకే ప్లాన్ చేసుకుంటాను. మధ్యలో ఏమన్నా రాకపోవచ్చు అనిపిస్తే మాత్రం ఐఎమ్ రెడీ టు గివ్ ఇట్ అప్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సినారీ కూడా ఫామ్ అవ్వచ్చు. ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్ డౌన్ సైడ్ వస్తే ఇది మొత్తం బైజోనే అనమాట. మీరు ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ అన్నది చూడొచ్చు, డోజీ క్యాండిల్ 215 క్యాండిల్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం మనకు ఒక వైడ్ పొజిషన్ అనేది క్రియేట్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చి మనకు హైయర్ సైడ్ అనేది మూవ్మెంట్ వచ్చింది. సో ఈ 15 మినిట్స్ క్యాండిల్ మొత్తం కూడా మనకు బైజోనే ఉంటుంది. అండ్ ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చేసి 50% ఆఫ్ వీక్లీ క్యాండిల్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది కంప్లీట్ బైజోనే అనమాట. నాకు ఇక్కడ ఎక్కడ నుంచి కూడా నాకు ఏమైనా హైయర్ సైడ్ ట్రేడ్ ఆపర్చునిటీస్ దొరికితే నేను ఇనిషియేట్ చేసుకుంటే అప్పుడు నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది అన్నమాట, 25,850 ఉంటుంది. అండ్ ఫర్దర్గా బ్రేక్అవుట్ ఇస్తే ఇంకా మళ్ళీ 26,000 వరకు నేను ట్రైల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు మేజర్ గ్యాప్ అప్. ఈ రేంజెస్లో మన గ్యాప్ అప్ ఓపెన్ అవుతా హైయర్ హైస్ క్రియేట్ అయ్యి నాకు పాయింట్స్ ఉన్నాయి అనిపిస్తే 26,000 వరకు నేను ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటా. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మేజర్గా మనకు పాయింట్స్ రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఇఫ్ 26,000 పైన క్లోజర్ ఇస్తే మాత్రం వెరీ గుడ్ అనమాట, మంచి మూవ్మెంట్ వస్తుంది అప్పుడు. లేకపోతే మాత్రం ఇక్కడ నుంచి మల్టిపుల్ రిజెక్షన్స్ వచ్చి ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. అందుకోసమని నాకు పాయింట్స్ లేవనుకోండి నేను ఇమీడియట్ అయితే దిగాను, మళ్ళీ ఇట్లా ఫర్దర్ రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తాను. అంటే ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్ హైయర్ సైడ్ వెళ్తే నేను ట్రేడ్ అనేది తీసుకోను. మళ్ళీ ఏమైనా రిజెక్షన్ వస్తుందేమో చూసి ఇక్కడ ఈ రేంజెస్లో 850 దగ్గర మళ్ళీ నాకు ఏమైనా ప్రైస్ యాక్షన్ కనిపిస్తే ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకొని అప్పుడు మళ్ళీ నా టార్గెట్ ఇది పెట్టుకుంటాను ఫ్రెండ్స్. సో ఇలా నేను ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఇలా కాకుండా మనకు సేమ్ గ్యాప్ అప్ ఓపెన్ ఫర్దర్ ఇమీడియట్గా డౌన్ సైడ్ వచ్చిన కూడా నాకు ఇక్కడ ఏం దొరికిన కూడా ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటే సేమ్ మళ్ళీ ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది. ఫర్దర్గా నేను ట్రైల్ అనేది చేసుకుంటాను ఇంకేమైనా హైయర్ సైడ్ వెళ్తే. అండ్ ఇంకొకటి వచ్చేసి మేజర్ గ్యాప్ డౌన్స్. ఈ ఏరియాలో ఎక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా నేను ఇమీడియట్గా నాకు ప్రైస్ యాక్షన్ దొరికితే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటే హైయర్ సైడ్ ఉంటుంది. ఇక్కడ కనుక దొరికితే మాత్రం నా ఫస్ట్ టార్గెట్ 700 ఉంటుంది, 25,700 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి 25,850 ఉంటే ఫర్దర్గా ట్రైల్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ కనుక ఇంకా గ్యాప్ డౌన్ వచ్చినా, అంటే ఈ లెవెల్స్లో గ్యాప్ డౌన్ వచ్చినా లేకపోతే ఇలా ఓపెన్ అయ్యి మళ్ళీ ఫర్దర్గా ఈ ఎల్లో లైన్ బ్రేక్ చేసుకుని కిందికి వస్తే మాత్రం ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట. ఎందుకంటే మళ్ళీ ఫాల్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ జోన్ నుంచి ఈ జోన్ ఆల్మోస్ట్ లైక్ ఇది ఏదైతే 300 పాయింట్స్ ఉన్నాయో ఇది హైలీ వాలటైల్ జోన్ అనమాట. అంటే ఏంటి, ఇప్పటి వరకు ట్రెండ్ అనేది పైకి వెళ్ళాలనుకుంటుంది, ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు కిందికి రావాలనుకుంటుంది, అంటే మార్కెట్ అన్సర్టైన్ అవుతున్నట్టు. సో చేంజ్ ఇన్ క్యారెక్టర్ జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా మనకు ఫాల్ అనేది రావచ్చు. ఇమీడియట్గా ఫాల్ వస్తే మాత్రం దీని కింద మాత్రమే, ఈ గ్రీన్ లైన్ కింద మాత్రమే నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను. లేకపోతే మాత్రము లేదండి, జస్ట్ నేను బుల్లిష్ ట్రేడ్స్ మాత్రమే ప్లాన్ చేసుకుంటాను. మళ్ళీ నాకు ఇక్కడ ఏమైనా ఆపర్చునిటీ దొరికితే మళ్ళీ బుల్లిష్ సైడ్ ఉండడానికి ప్లాన్ చేసుకుంటాను. బేరిష్ మూవ్స్ అయితే పెద్ద ఇక్కడ క్యాప్చర్ చేయడానికి రూమ్ అన్నది లేదు. మేబీ ఒక 26,500 600 వరకు 26,500 26,700 వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైనా బేరిష్ మూవ్మెంట్స్ వస్తే అది క్యాప్చర్ చేయొచ్చు, కానీ ఇక్కడ మనకు పెద్ద రూమ్ అంటూ లేదనమాట. సో ఈ మనకు కన్ఫర్మేషన్ రావాలంటేనే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు పడాలి. సో ఇంకా మనకు మిగిలేదల్లా ఒక 100 పాయింట్స్ మిగులుతుందేమో. సో దానికోసం రిస్క్ తీసుకోవడం వేస్ట్ అన్న ఒపీనియన్. నేనైతే ఇక్కడ ట్రేడ్ తీసుకోను. ఈ 50% మాత్రం నాకు నో ట్రేడ్ జోన్ అని నేను అనుకుంటాను. సో ఇలా కూడా జరగవచ్చు. ఈ రేంజెస్ లోపలే మళ్ళీ ఫర్దర్ హై సైడ్ మూవ్మెంట్ వచ్చింది అనుకోండి, 25,570 లెవెల్స్ పైన క్రాస్ చేస్తే మాత్రం అప్పుడు మళ్ళీ లాంగర్ సైడ్ నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకొని 700 నా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది అండ్ 850 వచ్చేసి నా సెకండ్ టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నిఫ్టీ అనాలిసిస్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకెథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి. సో ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ వచ్చేసి మనం ఏం డిస్కస్ చేసుకున్నాము అండ్ మూవ్మెంట్ ఎలా వచ్చింది అన్నది చెక్ చేసుకున్నాము. లాస్ట్ ఫ్రైడే అనాలిసిస్ అనమాట ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకున్నామంటే దీనిపైన మాత్రమే మనం ట్రేడ్ తీసుకోవాలి అనుకున్నాము. సో ఆర్ఎల్స్ ఇక్కడ నుంచి ఏమైనా ఆపర్చునిటీ దొరికితే అప్పుడు మన ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగిన ఏజ్ జరిగిన దీనిపైన మాత్రమే అనుకున్నాము. ఎగ్జాక్ట్గా మనకు మన టార్గెట్ జోన్ దగ్గర రీచ్ అయ్యి హై క్రియేట్ అయ్యి మొత్తం ఫాల్ అనేది వచ్చింది. మనం అనుకున్న లెవెల్లోనే మంచి కన్సాలిడేషన్ అనేది క్రియేట్ అయింది. సో కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ పైన మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు జనరలీ. ఎందుకంటే కన్సాలిడేషన్ అంటేనే ఒక
హ్యూజ్ క్వాంటిటీస్ అనేది ఎక్స్చేంజ్ జరుగుతున్నట్టు అనమాట. ఈ మంచి కన్సల్టేషన్ తర్వాత ఎవరైతే బ్రేక్అవుట్ ప్లాన్ చేసుకుని ఉంటారో ఇమీడియట్గా వాళ్ళ ఫస్ట్ టార్గెట్ దొరికిపోయింది. అండ్ ఆల్సో ఫర్దర్గా మనం లిక్విడేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదన్నమాట. ఎందుకంటే బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి మనం రీటెస్ట్ కోసం వెయిట్ చేయొచ్చు. సో ఒక క్లియర్ రీటెస్ట్ అన్నది వచ్చి మళ్ళీ ఫర్దర్గా హైస్ క్రియేట్ చేసుకొని మొత్తం మంచి మూవ్మెంట్ అన్నది వచ్చింది ట్రైల్ చేసి వెళ్ళడానికి హయ్యర్ సైడ్. అండ్ ఇది కూడా సేమ్ బిహేవియర్ అనమాట. సడన్ క్రాష్ అన్నది వచ్చింది ఆల్మోస్ట్ లైక్ 130 మూమెంట్స్లో. బట్ మన టార్గెట్స్ అన్నైతే చాలా ఈజీగా రీచ్ అయింది. ఎవరైనా మన టార్గెట్స్ని బేస్ చేసుకొని మన అనాలిసిస్ని బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకొని ఉంటే మీ అబ్జర్వేషన్ ఏంటి అన్నది నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ క్రాష్ కూడా చూడండి, ఎగ్జాక్ట్గా మనం ఏదైతే లెవెల్ అనుకున్నామో ఈ లెవెలే కదా మనం అనుకుంది. ఈ లెవెల్ నుంచే మళ్ళీ హయ్యర్ సైడ్ అన్న మూమెంట్ వచ్చింది. సో హైలీ వాలటైల్ ఉండే మార్కెట్ సెకండ్ హాఫ్, బట్ స్టిల్ మన లెవెల్స్ అయితే ఉన్నాయో ప్రతి దాన్ని రెస్పెక్ట్ చేసిందనమాట. అదైతే ఒక గుడ్ అబ్జర్వేషన్ అని నాకు అనిపించింది. లైక్ మార్కెట్ మనం అనుకున్నట్టే వెళ్ళడం అంటే ఇట్స్ గుడ్ అచీవ్మెంట్ అని. ఈ రోజు కాకపోతే రేపైనా మనం పాయింట్స్ అయినా సంపాదించుకోవచ్చు. సో నాకు మాత్రం ట్రేడ్ తీసుకునే ఆపర్చునిటీ అయితే దొరకలేదు ఫ్రైడే. కుల్లా బాత్ అది, ఎందుకంటే నాకు వేరే స్కెడ్యూల్స్ వల్ల బిజీ ఉండే కొంచెం. సో నెక్స్ట్ మన అనాలిసిస్ చెక్ చేసుకుందాము. బ్యాంక్ నిఫ్టీ మాత్రం చాలా క్రిటికల్గా డిఫరెంట్గా ఉంటుంది. నిఫ్టీ లాగా స్మూత్గా వీక్లీ హైలో మీడియం మార్క్ చేసుకుంటే సెట్ అవ్వదు ఫ్రెండ్స్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది క్యాల్కులేషన్ అండ్ ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా రిమూవ్ చేసేస్తాను. మీకు బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ బిహేవియర్ అన్నది చెక్ చేసుకుందాం ఒకసారి. సో బ్యాంక్ నిఫ్టీ ప్రతిసారి ఎలా బిహేవ్ చేస్తుంది, ఆల్ టైమ్ హై చేయగానే క్రాష్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి 21st Feb ఇక్కడ ఒక ఆల్ టైమ్ హై ఉంది. ఆ ఆల్ టైమ్ హైని మనము March 2024లో క్లియర్ చేసేసాము. ఇమీడియట్గా క్రాష్ అన్నది వచ్చింది. సో మళ్ళీ ఇది ఒక ఆల్ టైమ్ హై ఉంటుంది కదా, ఈ రోజు క్రియేట్ అయింది లైక్ మార్చ్ది. అది మళ్ళీ మనం ఆల్మోస్ట్ 10th ఏప్రిల్ మూమెంట్లో మనం ఇక్కడ తీసేసామన్నమాట. ఆల్ టైమ్ హైని తీసేసిన వెంటనే మళ్ళీ ఫర్దర్ క్రాష్ వచ్చింది. అంటే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేస్తుంది, క్రాష్ వస్తుంది. ఇక్కడ కూడా చూడండి ఆల్ టైమ్ హైని మనం బ్రేక్ చేసాము. ఈ ఆల్ టైమ్ హై వచ్చేసి మనకు 30 ఏప్రిల్లో అనమాట. సో 3rd జూన్ అప్పుడు బ్రేక్ చేసాం. మళ్ళీ ఇమీడియట్గా మన ఎలక్షన్ డే అప్పుడు క్రాష్ అనేది వచ్చింది. మళ్ళీ దాన్ని మనము ఇది ఏదైతే హై ఉంటుందో దాన్ని మనం ఆల్మోస్ట్ ఈ డేలో మనం క్లియర్ చేస్తాం అనమాట. 19th జూన్ ఇక్కడ మాత్రమే కొంచెం ర్యాలీ వచ్చింది. లైక్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వరకు ఒక 2000 పాయింట్స్ వరకు ర్యాలీ వచ్చి మళ్ళీ ఫర్దర్గా క్రాష్ అయిపోయి 50%కి పడ్డది. సో దాని తర్వాత ఫైనలీ మనము నిన్న ఈ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో దాన్ని మనం క్రాష్ అనేది చేసాం. ఐ మీన్ న్యూ హై అనేది క్రియేట్ చేసాము. సో ఇప్పుడు నా అనాలిసిస్ ప్రకారం ఏమనుకుంటున్నానంటే ఇది వచ్చేసి లో అనమాట. సో నేను ఈ అనవసరమైన అన్ని రిమూవ్ చేసేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఒకటి మార్క్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన ప్రీవియస్ ఆల్ టైమ్ హై అనమాట. మార్కింగ్ వచ్చేసి 53,390 లెవెల్స్. ఆర్ ఇక్కడ మీరు హోవర్ చేసుకుని కూడా చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా మార్కింగ్ కావాలంటే. అండ్ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే వెళ్తుందో ఇది ఇంకా స్టిల్ వ్యాలిడ్ అనమాట. సో ఇంకా ఇది హయ్యర్ సైడ్ అన్నది నేను డ్రాగ్ చేస్తాను. సో నేనేమనుకుంటున్నానంటే మేబీ రఫ్గా ఇంకొక 2000 ఇప్పుడు ఆల్రెడీ మన బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఒక 2,000 to 3,000 పాయింట్స్ నేను వేసుకుంటా, 2000 వేసుకుంటున్నాను. సో 55,500 వచ్చేసి నా ఇమీడియట్ నెక్స్ట్ టార్గెట్ లాగా పెట్టుకుంటాను. అక్కడి వరకు కూడా వెళ్తుందా లేదా మనకు గ్యారంటీ లేదు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకు టెక్నికల్స్ అనేది ఫాలో అవ్వట్లేదు అనమాట. 55,500 పెట్టుకుందాము. సో మన ప్రీవియస్ అనాలిసిస్ చూసారు కదా, కొన్నిసార్లు ఇమీడియట్గా ఫర్దర్గా డౌన్ సైడ్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి అసలు పెద్ద మూమెంట్ అంటూ ఇవ్వలేదు. ఇమీడియట్గా బ్రేక్అవుట్ ఇచ్చింది పడిపోయింది, బ్రేక్అవుట్ ఇచ్చింది పడిపోయింది, బ్రేక్అవుట్ ఇచ్చింది పడిపోయింది, బ్రేక్అవుట్ ఇచ్చింది పడిపోయింది. ఈ లాస్ట్ వీక్ ఒక్కటి లాస్ట్ స్వింగ్ ఒక్కటి మాత్రం మనకు 2000 పాయింట్స్ వచ్చింది. సో సేమ్ అదే బిహేవియర్ కంటిన్యూ అయ్యేది ఉంటే ఒక 55,500 వరకు ఆర్ సంథింగ్ మనకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకుంటే 55,500 వరకు మనకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి ఫర్దర్గా క్రాష్ వస్తుంది. ఆ క్రాష్ ఎక్కడి వరకు వస్తుంది అనుకుంటున్నానంటే సేమ్ బిహేవియర్ కంటిన్యూ అయితే మాత్రమే. అది కంటిన్యూ అవుతుందా అవ్వదా అన్నది మనకు కొన్ని డేస్లో తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఈ స్వింగ్లో ఏదైతే ఉందో ఇది మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి స్వింగ్ హై అనమాట. లెట్స్ సే ఒకవేళ 55,500 వరకు వెళ్తే అప్పుడు మళ్ళీ ఈ లెవెల్స్ వరకు పడుతుంది అనుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు ఇదైతే తీయాలదలుచుకోవట్లేదు. మనకి ట్రెండ్ అన్నది చేంజ్ అయిన తర్వాత అప్పుడు ఇది మార్క్ చేసుకుందాము. సో ప్రస్తుతానికైతే ఈ లెవెల్ నేను ప్రీవియస్ అనాలిసిస్ బట్టి నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 2000 పాయింట్స్ రఫ్గా అలా పెట్టుకుంటున్నాను.
సో సో ఫ్రెండ్స్, మన రేపటి అనాలిసిస్ వచ్చేసి నేను ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది మన ప్రీవియస్ ఆల్ టైమ్ హై అనమాట, 53,356. నేను రౌండ్ ఫిగర్ నెంబర్ తీసుకున్న 1-2 పాయింట్స్ అయితే నేను కన్సిడర్ చేయట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మన ఈ కరెంట్ డే ఆల్ టైమ్ హై అనమాట, లైక్ 54,066, అంటే మన ఫ్రైడే రోజు చేసిన ఆల్ టైమ్ హై ఇది. సో మన రేపటి అనాలిసిస్ ఎలా ఉండొచ్చు అంటే, ఇఫ్ మనకు ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి, ఏమున్నా కూడా ట్రేడ్ దీని పైన మాత్రమే అనమాట. 54,066 పైన నాకు మార్కెట్ సస్టైన్ అవుతున్నట్టు అనిపిస్తే నా టార్గెట్ వచ్చేసి 54,500 ఉంటుంది. బట్ అది కూడా ఇమీడియట్గా వస్తుందా లేకపోతే ఫాలో వస్తుందని మనకు తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తనే ట్రేడ్ తీసుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ మాత్రము దాని జనరల్ బిహేవియర్ అయితే మైండ్లో పెట్టుకోండి, ఆల్ టైమ్ హై చేసినాక క్రాష్ వస్తుంది. సో ఎక్కడ నుంచి క్రాష్ వస్తామో నాకు తెలియదు కాబట్టి బీ వెరీ అలర్ట్, అండ్ ఆల్సో స్టాప్ లాస్ మాత్రం స్టిక్ అవ్వండి. ట్రైలింగ్ స్టాప్ లాసెస్ ని కూడా పర్ఫెక్ట్ గా పెట్టుకుంటూ ఉండండి, సో దట్ వచ్చిన పాయింట్స్ పోగొట్టుకోకుండా ఉంటారు. హై మూమెంట్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. మనకు ట్రెండ్ అనేది చేంజ్ అవుతాయి, అంటే దాని ప్రీవియస్ బిహేవియర్ అంటే కొన్ని ఆల్మోస్ట్ లైక్ 1 year నుంచి దాని బిహేవియర్ ఏంటి, ఆల్ టైమ్ హై క్రాష్, ఆల్ టైమ్ హై క్రాష్, ఆల్ టైమ్ హై క్రాష్. అలా కాకుండా దాని బిహేవియర్ కంప్లీట్ గా చేంజ్ అయినప్పుడు మనకు మార్కెటే చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత అప్పుడు మనం కరెక్ట్ గా దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోవచ్చు. నిఫ్టీలో ఉన్నట్టు లాంగర్ టార్గెట్స్ అనేవి మనం ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మాత్రము దాని బిహేవియర్ ఇలా ఉంది కాబట్టి హెవీ టార్గెట్స్ మాత్రం ప్లాన్ చేసుకోకూడదు. చేసుకున్నా కూడా మనం ఇమీడియట్ గా ట్రైల్ చేసుకోవాలి, స్టాప్ లాసెస్ అనేది పెట్టుకోవాలి. సో ప్రస్తుతానికి అయితే నేను 54,500 వరకు నేను ఇలా అనుకుంటున్నాను, ఈ సెటప్ ఫామ్ అయితే. అండ్ ఫర్దర్ గా కనుక మనకు ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందికి వస్తే మాత్రం నో ట్రేడ్ ఏరియా అనమాట. ఎందుకంటే ఇక్కడ జస్ట్ ఒక 5 minutes క్యాండిల్ ఉంది. ఆ 5 minutes క్యాండిల్ మనకు 3:15 కి ఫామ్ అయింది అనమాట. ఇక్కడ నుంచి మనకి కనుక బ్రేక్ డౌన్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా మళ్ళీ ఈ లెవెల్స్ వరకు పడే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్ నుంచి నాకు మళ్ళీ ఏమైనా హైయర్ సైడ్ మూవ్మెంట్ వస్తే ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటాను. అది వచ్చేసి నా ఆల్ టైమ్ హై ఉంటుంది అప్పుడు. సో 54,000 లెవెల్స్ ఉంటాయి అనమాట. అండ్ ఫర్దర్ అది కూడా బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ సేమ్ 54,500 వరకు ట్రైల్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది మొత్తం ఈ కన్సల్టేషన్ ఏదైతే ఉందో ఇది మొత్తం మనకు ఒక జోన్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ అందులోనే ప్రీవియస్ స్వింగ్ హై కూడా ఉందన్నమాట, 53,356 లెవెల్స్ కూడా ఉన్నాయి. అట్ ఎనీ కాస్ట్ దీన్ని మాత్రం బ్రేక్ చేయొద్దు అంత ఇమీడియట్. ఇది కనుక బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఇంకా మళ్ళీ ఫర్దర్ గా ఫాలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎక్కడ వరకు వస్తుంది అన్నది మనం అది జరిగిన తర్వాత ఒక 2 to 3 days వరకు తర్వాత మనం అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇమీడియట్ ఇప్పుడు మాత్రం మనకు అనాలిసిస్ చేసినా మనకు కరెక్ట్ వాల్యూస్ అనేది తెలియదు. ఇది ఒక సెటప్, అంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి హైయర్ సైడ్ వెళ్తే ఏం చేయొచ్చు, అండ్ ఆల్సో ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్ డౌన్ సైడ్ వస్తే ఏం చేయొచ్చు అనేది కూడా ప్లాన్ చేసుకున్నాము. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కనుక మనకు ఓపెనింగ్ కనుక జరిగింది అనుకోండి, లైక్ మేజర్ గ్యాప్ డౌన్ ఆర్ ఈ రేంజ్ లో కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా ఫర్దర్ గా మనము వెయిట్ చేయాల్సిందే. ఈ లెవెల్స్ దగ్గర వస్తే మనం ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ థింగ్ అప్పుడు మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 53,400 లెవెల్స్ ఉంటాయి. అండ్ ఫర్దర్ బ్రేక్అవుట్ ఇస్తే నెక్స్ట్ 54,500 వరకు మనం ట్రైల్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఎక్కడి వరకు వెళ్తానో మనకు ఎగ్జాక్ట్ గా చెప్పలేమన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ హెవీగా గ్యాప్ అప్, అంటే 54,100 లెవెల్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, స్వింగ్ హై ఫామ్ అవుతుందో చూసుకోవాలి. స్వింగ్ హై ఫామ్ అయితే మాత్రం సేమ్ 500 వచ్చేసి నా ఫస్ట్ టార్గెట్ ఉంటే ఫర్దర్గా ట్రైల్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొక సినారియో కూడా ఫామ్ అవ్వచ్చు, గ్యాప్ అప్ ఓపెన్ అయినాక ఫర్దర్గా డౌన్ సైడ్ రావచ్చు. మనకి ఈ లెవెల్స్లో ఎక్కడ మనకు దొరికినా కూడా నేనైతే ప్లాన్ చేసుకుంటాను ఒక హయ్యర్ సైడ్ మూవ్మెంట్. సో 54,500 వచ్చేసి నా టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ వెరీ సింపుల్గా పెట్టాను. అండ్ దీని కింద మాత్రము మంచి ఫాలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇంకా మీకు యాక్యురేట్గా చెప్పాలి అంటే దీని కింద ఫ్రెండ్స్ కంప్లీట్ ట్రెండ్ అన్నది చేంజ్ అయిపోతుంది. 52,850 లెవెల్స్ కింద మన కంప్లీట్గా ట్రెండ్ అన్నది చేంజ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మనం ఈ లెవెల్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ ట్రెండ్ లైన్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు నేను అవన్నీ డిస్కస్ చేసే ఇంట్రెస్ట్ నాకు లేదు, ఎందుకంటే మార్కెట్ ఎలా వెళ్ళాలనుకుంటుందో అలా వెళ్ళనిద్దాం ఫస్ట్ అయితే. అది ఎక్కడైతే మనకు ట్రెండ్ చేంజ్ చేసుకోవాలనుకుంటుందో అది మనకు చెప్తూనే ఉంటుంది. అప్పుడు మనం ఫర్దర్ దాని తగ్గట్టు అనాలిసిస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే బుల్లిష్గా కనిపిస్తుంది మార్కెట్. నెగటివ్ గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే నాకు కనిపించట్లేదు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.